చూసి ఏ ఇశ్రాయేలు ప్రజలైతే భయపడుతున్నారో అదే ఖడ్గంతో తలను ఖండించేశాడు, శిరచ్ఛేదనం చేశాడు, తల నరికేశాడు. ఏ తలను చూసి భయపడుతున్నారు? ఇదిగో నా చేతిలో వాడి తలను చూడండి. అది దావీదు గుండె ధైర్యం. కారణం ఏంటంటే దావీదు అంధకార సంబంధమైన క్రియలను చెప్పాలి, అంధకార సంబంధమైన క్రియలు విసర్జించెను, చీకటి క్రియలు విసర్జించెను, పాపముతో కూడుకున్న వాటిని విసర్జించెను, ఆ దేవునికి అసహ్యమైన వాటిని విసర్జించెను, మలినమైన వాటిని విసర్జించెను. చీకటి సంబంధమైన ప్రతి క్రియను, ప్రతి తలంపును, ప్రతి కార్యమును విసర్జించి తేజో సంబంధమైన, వెలుగు సంబంధమైనటువంటి ఆయుధాన్ని ధరించుకున్నాడు దావీదు. మనం ఏం ధరిస్తున్నాం తెలుసా? పెళ్ళిళ్ళకి వెళ్తుంటే ఒంటి నిండా అమ్మూరు తల్లిలాగా నగలేసుకొని పోతాం, ధరించుకుంటాం, కొత్త కొత్త చీరలు ధరిస్తాం. మనం ఏం ధరించుకుంటున్నాం? మన ఇష్టానుసారమైనవి మనం ధరించుకోనకూడదు. దేవునికి ఇష్టమైన తేజో సంబంధమైన వాటిని మాత్రమే ధరించుకోవాలి. చప్పటి కూడా దేవుని స్తుతిద్దాం. ప్రార్థన తేజో సంబంధమైన వాటిల్లో ప్రాముఖ్యమైనది ప్రార్థన. అంధకార సంబంధమైన వాటిల్లో ప్రార్థనకు విరోధమైనది ప్రార్థన చేయకపోవటమే అంధకార సంబంధమైన క్రియ. ప్రార్థన చేయకుండా ప్రార్థనా సమయంలో నీ ఇష్టానుసారంగా టీవీలు పెట్టుకోనో, సినిమాలు కని పరిగెత్తటమో, పనికని వెళ్ళిపోవటమో అంటే దేవుని విడిచిపెట్టి. నేను చెప్తున్నా ఒకటి, దేవుని విడిచిపెట్టి నువ్వు ఎంత పరిగెత్తినా కానీ ఆ పరుగు ఆశీర్వాదకరంగా ఉండదు బిడ్డలారా. నేను చెప్తున్నా, గ్యారంటీ, రాసుకోండి మాట కూడా. దేవుణ్ణి విడిచిపెట్టి ఎక్కడ నేనైనా నువ్వైనా ఎక్కడ పరిగెత్తినా కానీ ఆ పరుగు దీవెనకరంగా మార్చబడదు. ప్రార్థన ఉంది అని అంటే నువ్వు ఎక్కడికో పరిగెడితే నువ్వు యుద్ధోప సంబంధమైనటువంటి ఆయుధాలను, తేజ సంబంధమైన ఆయుధాలను ధరించుకున్నావు యుద్ధానికి, అంధకార సంబంధమైన క్రియలను ధరించుకున్నావా? ఏదో నీకే అర్థమైపోయింది. నేను చెప్పాల్సిన పనిలే. నువ్వు ప్రార్థనకు ఫుల్ స్టాప్ పెట్టావంటే అర్థమైంది తెలుసా? నీ దగ్గర దెయ్యం ఉంది, నీ దగ్గర చీకటి కార్యాలు ఉన్నాయి, నీ బుర్రలో చీకటి తలంపులు ఉన్నాయి. సో ప్రార్థన ఎంత శక్తివంతమైందంటే బలమైన గొల్యాతును సైతం నేల కొరిగేటట్టు చేసింది. ప్రార్థన చేస్తూ ఉంటే బలమైన ఇరుకు గోడలు కూల్చివేయబడ్డాయి. ప్రార్థన చేయగానే రోగంతో మరణించాల్సిన వ్యక్తి మరలా తిరిగి ఆయుష్కాలాన్ని పొందుకున్నాడు. ప్రార్థనలు అంత శక్తి.